తీస్తుంటాడు, ఇదే పరువు తీస్తున్నారు. మోడీ గారు అదే చేసిండ్రు, ఇవాళ తేజస్వి సూర్య యాదవ్ కూడా అదే పని చేసిండ్రు. ఇక ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వట్టి కూర్చున్నారు అనే మాట వచ్చింది కదా. తెలంగాణ ఎంపీల గురించి రవికిరణ్ గారు రండి గారు కరెక్ట్, నేను అంటున్నాను తెలంగాణ ఎంపీలకు వెన్నుముక లేదనుకున్నాను వచ్చేప్పటికి. మరి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వైసీపీ వాళ్ళు ఏం చేసిండ్రు, లేకుంటే మిగతా వీళ్ళేమో కూటమిలు ఉన్నారు, వీళ్ళు మాట్లాడలేరు. ఒకనాడు భారతదేశం నుంచి విడిపోతుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండు కదా, ఇదే అన్యాయం జరిగితే భారతదేశం నుంచి విడిపోతామని మాట్లాడిండు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ బిల్లును సమర్థిస్తున్నాను, ఈ బిల్లు కరెక్ట్ అంటున్నాను. ఒకవేళ ప్రోరేటా ప్రకారం 50% పెంచితే తప్పు కాదని వారం రోజుల నుంచి మీరు ఉన్నా కదా రాజు గారు, నేను రోజు వాదిస్తున్నాను. తప్పు కాదు, 50% పెంచి తప్పు కాదు, జనాభా లెక్కల ప్రకారం తప్పు నష్టం జరుగుతుంది. 8 సీట్లు దక్షిణ భారతదేశం పోతాయి అంటున్నాను నేను. ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పారు కదా 14 సీట్లు అయితే 20 నుంచి పోయి. అందుకని ఈ మాటను దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక మాట క్షమాపణ చెప్పాల్సిన అవసరం. నిన్న ఒక మాట చెప్పాను, గౌరవం ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించొద్దు అంటున్నాను. పాకిస్తాన్ ఇండియాతో పోల్చడం తప్పు అంటున్నాం. మిగతాదంతా మేము రాష్ట్రాలు విభజన చేసాం, ఇటువంటి సమస్య రాలేదు, ఇంతమంది చెప్పలేదు, మీరు చేయడం తప్పు అంటే నష్టం లేదు, అక్కడి వరకు ఆగుతాం, నష్టం లేదు. కానీ ఇండియా పాకిస్తాన్ తో పోలిస్తే ఇందరిని అవమానించినట్టు కదా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అవమానించండి ఆయన. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తప్పు జరిగిందా, నష్టం జరిగిందా ఇప్పుడు మాట్లాడుకుంటే లాభం లేదు. నేను ఒక మాట సార్, ఇప్పుడు ఏమవుతుందంటే హామీల అమల్లో ఆనాడు నిజంగా ఇప్పుడు కూడా నేను తప్పడుతున్నాను. ఆనాడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తా అని మనకు హామీ ఇచ్చిండే, అది అమలు కాలే కదా. ఎందుకు మీరు ఇంతకుముందు క్లియర్ చెప్పిండ్రు, ఎందుకు చట్టంలో లేదు కనుక. ఇప్పుడు కూడా ఇది అంటున్నాను నేను మొదటి నిన్నటిదాకా సమర్పించడం అండి. ఇవాళ ఏదైతే మీరు అంటున్నారో ప్రోరేటా ప్రకారం 50% దాన్ని పెంచుతామని బిల్లుడు ఎందుకు పెట్టలేదు? నేను హామీ ఇస్తున్నాను, గ్యారంటీ అంటే గ్యారంటీ ఇస్తా అంటాడు, లేకపోతే వాగ్దానం అంటాడు, లేకపోతే తమిళంలో ఏదైనా మాట ఉంటే అది చెప్తా అంటున్నాడు. నేనేమంటున్నాను, ఆనాడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షి ఇచ్చిన మన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎట్లా ఇవ్వలేకపోయారు, రేపు పొద్దున గట్టెక్కిన తర్వాత ఓడదాటినాక గోడమల్లన్న అంటే ఏం అంటున్నాను నేను. ఒకవేళ చట్టం పాస్ చేసుకుంటారు అందరిని ఒప్పించినాక రేపు పొద్దున ఈ ప్రోరేటా కాదు జనాభా లేదనుకుంటారు, అప్పుడు ఏం చేయాలి మేము? మనందరూ ఏం చేస్తాం చెప్పండి? ఆంధ్రప్రదేశ్ నష్టపోదా? ఇవాళ ఉత్తమ నేతలు సరిగ్గా వినకుండా అందరు కలిసి ఏమంటున్నానంటే, దయచేసి ఇద్దరిని అవమానించినట్టే ఖచ్చితంగా సూర్య క్షమాపణ పార్లమెంట్ సాక్షిగా ఇది తప్పు అంటున్నాను నేను. ఓకే సార్. యా శ్రీనివాసనాయుడు గారు, మరి బండారు రామోహన్ గారు క్షమాపణ చెప్పాలి తేజస్వి సూర్య అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి మాటలు. ఎందుకంటే సరే ఓకే, అది ఎలా జరిగింది, అన్యాయంగా జరిగిందా, అశాస్త్రీయంగా జరిగింది అనేటువంటి మాటలు పక్కన పెట్టేస్తే ఆయన మాట్లాడినటువంటి అంశం ఇండియా పాకిస్తాన్ విభజన అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి అంటే ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు. సో అక్కడే సమస్య వచ్చింది కాబట్టి ఆయన చేసింది వ్యాఖ్యలు రాంగ్ అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు?